వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో రేపటి నుంచి శ్రీ సునామ జకినీ మాత ఉత్సవాలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్కు వెళ్లే రహదారిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదురుగా గల శ్రీ 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 సునామ జకినీ మాత మల్కుమ జకినీ మాత అమ్మవారి ఉత్సవాలు 6-7 తేదీల్లో ఘనంగా నిర్వహించున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్కరి ఆలూరి లక్ష్మణరావు, ధర్మకర్త కె సురేష్ రావు, ఆలయ నిర్వహణ అధ్యక్షులు ఎంకే సాయినాథ, ఆలయ గౌరవ అధ్యక్షులు సాయిబాబా, ధర్మకారి రామచంద్రరావు, ఉపాధ్యక్షులు ఎంకే బాపురావు, ప్రచార కార్యదర్శి అభిలాష్, ఆలయ కమిటీ సభ్యులు వెంకట్రావు, ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6వ తేదీ గురువారం ఉదయం 5 గంటలకు అమ్మవార్లకు అభిషేకం, హోమం, పూర్ణాహుతి, మహమం గల హారతి గలదని, సాయంత్రం 4 గంటలకు గుత్తి పట్టణంలోని సాయిబాబా ఆలయం నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహం మంగళ వాయిద్యాలు, ఉరుములతో, వివిధ వేషధారణలతో కళాకారులు, అమ్మవారి మహిళా భక్తులు దాదాపు 500 వరకు పూర్ణ కలశములు ధరించి ఊరేగింపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి ఆలయంకు చేరుకొని అభిషేకం చేస్తారు. వీరి ఉదయం నుండి ఉపవాసంతో, దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి 7వ తేదీన రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న అయ్యప్ప ఆలయం నుండి కన్యపిల్లలు పాల కలశములతో అమ్మవారికి పాలాభిషేకం చేసిన అనంతరం మహామంగళ హారతి, కుంకుమార్చన చేసెదరు. మధ్యాహ్నం 11 గంటలకు ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ఆరేకటిక కుల సంఘాల నాయకులు కుల అభివృద్ధి, ఆలయ అభివృద్ధి గురించి ప్రసంగించెదరు. అనంతరం ప్రముఖులను, ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు కార్యవర్గం ప్రజాప్రతినిధులను సత్కరించెదరు. సాయంత్రం 7 గంటలకు లక్ష దీపారాధనతో కార్యక్రమం ముగుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మల్కరి ఆలూరు లక్ష్మణరావు, ధర్మకర్త కె సురేష్ రావు, ఆలయ కార్యనిర్వహణ అధ్యక్షులు ఎంకే సాయినాథ, ఆలయ గౌరవ అధ్యక్షులు సాయిబాబా, ధర్మకారి రామచంద్రరావు, ఉపాధ్యక్షులు ఎంకే బాబురావు, ప్రచార కార్యదర్శి అభిలాష్, ఆలయ కమిటీ సభ్యులు వెంకట్రావు, ఈశ్వరరావు తెలిపారు. जय सुनामा जकिनी माता को जय, जय मलकुमा जकिनी माता को जय, जय सुनामा जकिनी माता को जय, जय मलकुमा जकिनी माता को जय, बोलो सुनामा जकिनी माता को जय, बोलो मलकुमा जकिनी माता को जय. అఖిల భారత ఆర్య కటికల ఆరాధ్య దేవతలు శ్రీ శ్రీ సునామ జకినీ మాత, మల్కుమా జకినీ మాత అమ్మవార్ల జాతర 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ తేదీ నుండి 7వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గల ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం మాఘమాసం 2వ గురువారం 2వ శుక్రవారం నాడు జాతర జరపబడును. ఈ సంవత్సరం రేపటి దినం అనగా 6వ తేదీ ఉదయం అమ్మవారికి అభిషేకాలతో ఈ జాతర ప్రారంభమై మధ్యాహ్నం 4 గంటలకు గుత్తి పట్టణంలో ఉన్నటువంటి సిద్ధి సాయిబాబా ఆలయం నుండి దాదాపు 500 నుంచి 600 మంది వరకు ఆరేకటికల మహిళలే కాక గుత్తి పట్టణము పరిసర ప్రాంతంలో ఉన్న అనేక మంది మహిళలు పాల్గొంటారు. వాళ్ళందరూ ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఉండి మరి ఈ యొక్క కలశాలని ధరించి గుత్తి పట్టణంలో ఉన్నటువంటి సిద్ధి సాయిబాబా ఆలయం నుంచి మన సునామ జకినీ మాత ఆలయం వరకు 3 కిలోమీటర్లు పాదరక్షలు లేకుండా ఉపవాసంతో పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరము ఆ కలశాల్లో ఉన్నటువంటి మరి నీటితో అమ్మవారికి అభిషేకం చేయించి తర్వాత వాళ్ళు దీక్షను విరమిస్తారు. తర్వాత మరి అనంతరము 7 గంటలకు చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాల్లో విజేతలు ఉన్నటువంటి పిల్లలకు ఆలయ ప్రముఖుల చేత వాళ్లకు తగినటువంటి బహుమానాలు అందించి మరి 7వ తేదీ ఉదయం మరి మన ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి కన్నెపిల్లలతో మరి ఒక 400 మంది దాకా ఉంటారు. వాళ్ళతో పాలాభిషేకం చేయించాలనే ఉద్దేశంతో పాల కలశాలతో అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అమ్మవారి దేవాలయానికి దాదాపు 6 కిలోమీటర్లు నడిచి మేళ తాళాలతో
డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఊరేగింపు రథంలో పెట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. అనంతరం అమ్మవారి మహామంగళ హారతి తర్వాత మరి ఆ మహిళల చేత కుంకుమార్చన కార్యక్రమము చేసిన అనంతరం 11 గంటలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళలో సత్యకుమార్ యాదవ్ గారు, మంత్రి సవితమ్మ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, మరి పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ గారిని, స్థానికంగా అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మరి అంబికా లక్ష్మణ గారిని, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారిని, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ని, మున్సిపల్ అధ్యక్షుల్ని, కమిషనర్ని, తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారిని, అదేవిధంగా గుత్తి ఇన్ఛార్జ్ టీడీపీ మరి గుమ్మనూరు నారాయణ గారిని, అదేవిధంగా పాత్రికేయులను ప్రజలందరినీ ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించి ఆ యొక్క సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ యొక్క ఉపన్యాసాన్ని అందించిన అనంతరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి ఆరేకటికల కుల సంఘాల నాయకులు ఈ యొక్క కుల అభివృద్ధి కొరకు, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కొరకు వాళ్ళ యొక్క తగు సూచనలు సలహాలు ఇవ్వడమే కాక వాళ్ళు ఆర్థికంగానైతేనేమి మరి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా వాళ్ళు విన్నవిస్తారు. అనంతరం మరి ఒక మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం ఆరేకటిక కులానికి చెందినటువంటి యువకులకు, మహిళలకు పెళ్లి సంబంధాలు ఇక్కడ చర్చ జరుగుతాయి, దాన్ని ఏర్పాటు చేసినారు. అనంతరము మరి సాయంత్రము 7 గంటలకు లక్ష దీపారాధనతో ఈ యొక్క 2 రోజుల జాతర ముగిస్తుందని ఈ సందర్భంగా విన్నవించడం జరిగింది. శ్రీ సునామ జకిని 22వ వార్షికోత్సవం రేపు అనగా 6, 7 తేదీల్లో రంగరంగ వైభవంగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర ఊర్ల నుండి, తెలంగాణ నుండి చాలామంది భక్తాదులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని పునీతునవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది వచ్చి దర్శించుకొని అమ్మవారి కృప పొందుతున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాఘమాసం 2వ శుక్రవారం జరుగును కనుక ఈ కార్యక్రమానికి 50 మంది రావాల్సిందిగా కోరుతున్నాను.